దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. 10 నిమిషాలు శ్రద్ధగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా మాటల వైపు దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. మనం క్రిస్మస్ గురించి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గతించిన వారు మనం జకరియా గారు అలాగే ఎలిజబెత్ గారు వారి జీవితంలో దేవుడు చేసిన ఆ కార్యం కోసం, మరియ గారి జీవితంలో చేసిన ఆ కార్యం కోసం మనం వినుకుంటూ ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఈ మాటలు వినడానికి ప్రయత్నించండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. 8వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దయచేసి శ్రద్ధగా ప్రతి ఒక్కరి మాటల వైపు దృష్టి పెట్టండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. ప్రభా, నీ మాటలు వింటుండగా మీ సహాయాన్ని మాకు దయచేయండి. ప్రభా, పరిస్థితులన్నింటినీ అనుకూలపరచండి. శ్రద్ధగా నీ మాటల మీద మాత్రమే తండ్రి దృష్టి పెట్టే తండ్రి కృపను దయచేయండి. స్థిరంగా నిలబెట్టమని, శక్తినిచ్చి నడిపించమని, సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె. మనం చదువుకున్న మాటల్లో ఆ దేశంలో 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకుంటున్నారట. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు వారిని పడుకోబెట్టడానికి, అంటే పుట్టిన తర్వాత పడుకోబెట్టడానికి ఒక స్థలం అంటూ వారికి దొరకలేదు. ఎవరు వాళ్ళ ఇంట్లో చేర్చుకోవట్లేదు. వాళ్ళు జనాభా లెక్కలు రాయించుకోవడానికి బెత్లెహేమ్కి వెళ్ళారు. నజరత్ అనే గ్రామం నుంచి బెత్లెహేమికి జనాభా లెక్కలు రాయించుకోవటానికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు వారి జననం జరిగిన తర్వాత ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి వచ్చింది. అందరు ఇలా చూస్తూనండి, ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి వస్తే వాళ్ళు వెతుకుతున్నప్పుడు సత్రంలో వాళ్ళకి స్థలం లేదు, ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ పడుకోబెట్టారంటే ఒక తొట్టి కనిపిస్తే తొట్టిలో పెట్టారట. తొట్టె సాధారణంగా ఎక్కడ ఉంటుంది? పశువుల తొట్టె, పశువుల పాకలోనే ఉంటుంది. కాబట్టి సాధారణంగా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారంటే పశువుల పాక అని చెప్తారు. ఇప్పుడు తొట్టెలో ఆయన పడుకోబెట్టారు, ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు గమనించండి, అక్కడ పడుకోబెట్టిన తర్వాత ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత చాలామంది చూడటానికి వస్తుంటారు. ఇప్పుడు సాధారణంగా మన పిల్లవాళ్ళు పుట్టారనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ చూడటానికి వస్తుంటారు. కానీ యేసుక్రీస్తు వారి జననం ఎలా జరిగిందో చూడండి. వాళ్ళని ఆదరించే వాళ్ళు లేరు, వాళ్ళని చూసుకునేవారు లేరు, వాళ్ళని పిల్లవాడిని ఎక్కడ పడుకోబెట్టాలో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది. ఒక అయోమయ స్థితి. రాత్రి వేళ ఒక గందరగోళ పరిస్థితి జరుగుతుంది. గమనించండి, యేసుక్రీస్తు వారి జనన ఆ విధానం మనకు అర్థమైతే నిజంగా మన జీవితాల మీద మనకు ఒక అవగాహన వస్తుంది. మన జీవితానికి ఆ దేవాది దేవుడు మన కోసం తగ్గించుకొని వచ్చిన జీవితానికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మనం హాస్పిటల్లో పుడతాం, ఒక మంచి బెడ్ మీద పడుకోబెడతారు, ఒక మంచి వస్త్రాలు కప్పుతుంటారు. చుట్టుపక్కల వాళ్ళంతా మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబస్తులు అందరూ వస్తుంటారు, వచ్చి చూస్తూ ఉంటారు. చూసి చక్కగా పలకరిస్తుంటారు, బిడ్డను ఎత్తుకుంటుంటారు, ముద్దాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత పడుకోబెట్టడానికి ప్లేస్ వెతుకుతున్నారట, స్థలం వెతుకుతున్నారట. అది ఎంత దీన స్థితో ఆలోచించండి. ఆయన ఎలా తగ్గించుకున్నాడు మన కోసం అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆయన తగ్గించుకుని వచ్చాడు మన కోసం. ప్లేస్ కోసం వెతుకుతున్నారట. వెతుకుతూ ఒక పశువుల పాకలో పడుకోబెట్టడం జరిగింది, ఆ పశువుల తొట్టిలో పడుకోబెట్టడం జరిగింది. పడుకోబెట్టిన తర్వాత అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మనం చదువుకున్న మాటలు 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకుంటున్నారట. ఏం చేస్తున్నారట? చెప్పాలి, అందరూ చెప్పాలి. అందరూ చెప్పట్లే.
వాళ్ళ మందలు కాచుకుంటూ ఉన్నారట. గొర్రెల కాపర్లు వాళ్ళకున్న గొర్రెల మందల్ని, వాళ్ళకున్న మేకల మందల్ని కాచుకుంటూ ఉన్నారు. గమనించండి, రాత్రి వేళ పొలాల్లో వాళ్ళు ఆ మందల్ని కాస్తూ ఉన్నారు. అవి కొండ ప్రాంతాలు, పొలాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆ గొర్రెల్ని పట్టుకుని తీసుకువెళ్ళిపోవటానికి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మీరు ఆలోచిస్తూ వింటే మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. ఎప్పుడు వాక్యం విన్నా ఏదో జస్ట్ అలా బొమ్మలో కూర్చోకుండా అక్కడ ఏం జరుగుతుంది ఆ సందర్భాన్ని ఒకసారి మనసులోకి తెచ్చుకున్నారనుకోండి, మీకు స్పష్టంగా మాటలు అర్థమవుతాయి. ఇప్పుడు వాళ్ళు రాత్రి వేళ పొలాల్లో ఉన్నారు, పొలాల్లో ఉండి మందను కాస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏది వస్తుందో తెలీదు. రాత్రిపూట వాళ్ళు నిద్రపోవట్లే, కాపలా కాస్తున్నారు. రాత్రిపూట వాళ్ళు కాపలా కాస్తున్నారు. అలా కాపలా కాస్తూ పొలాల్లో వాళ్ళ మందలు, ఆ గొర్రెల మందలు ఏవైతే ఉన్నావో ఆ మందల్ని కాస్తూ ఉన్నప్పుడు, ఆ కాస్తూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే 9వ వచనం, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఏం చేశారట చెప్పాలా? వాళ్ళకి భయం కలిగింది. దేనికోసమంటే దూత సడన్గా వచ్చింది. ప్రభు మహిమ ఒక కాంతి వారి చుట్టూ అలా ప్రకాశించిందట. చీకట్లో కూర్చున్నారు, ఏం వస్తుందో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. గొర్రెలను కాస్తూ ఉన్నారు. గొర్రెల్ని రాత్రిపూట అడవి ప్రాంతాల్లో కాయటం అంటే చాలా ప్రమాదం. ఎందుకు చెప్పండి? ఏదో ఒక జంతువు వస్తుంది, ఒకవేళ అడ్డుపడితే ఆ జంతువును మానేసి, ఆ మేకను మానేసి, ఆ గొర్రెను మానేసి వీళ్ళని తినేస్తుంది. అవునా కదా? కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భయపడుతూ ఉన్నారు. అలాంటి టైంలో ఒక దేవదూత రావటం, కనిపించటం, వీళ్ళకి ఒక వార్త చెప్పాలనే దేవదూత వస్తుంటే వీళ్ళకి భయం కలుగుతుందట. సాధారణంగా అలాంటి టైంలో భయం కలుగుతుంది. అలా భయం కలుగుతున్న సమయంలో వాళ్ళు చూడండి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వాళ్ళకి మిక్కిలి భయం కలిగింది. ఆ దూత అప్పుడు మాట్లాడుతుందట. 10వ వచనం చదువుకుందాం చూడండి. 10వ వచనం, అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ దూత చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఆ దూత ఏం చెప్తుందంటే మీరు భయపడొద్దు. ఏం చెప్తుంది? భయపడొద్దు. క్రిస్మస్ ఆ సందర్భాలలో ఎక్కువగా ప్రస్తావించబడిన మాట, భయపడకండి, మీరు భయపడకండి. ప్రజలందరికీ కలగబోయే ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దేవదూత గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఇది. ఏంటది? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మీరు భయపడొద్దు, నేను ఏదో చేస్తానని మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ప్రజలందరికీ, ఎంతమంది కట? కొంతమందికి కాదు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం, చిన్న సంతోషం కూడా కాదు, మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయటానికి నేను వచ్చాను. ఏ వర్తమానం తెలియజేయటానికి వచ్చింది దూత? యేసుక్రీస్తు వారు పుట్టారన్న వార్త. ఆ వార్తని దూత ఎలా చెప్తుందంటే ప్రజలందరికీ, కొంతమందికి కాదు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం, చిన్న సంతోషం కూడా కాదు, మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేయటానికి నేను వచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టడం ప్రజలందరికీ సంతోషమేనా? క్రైస్తవులకే సంతోషమా? చెప్పాలా? ప్రజలందరికీ సంతోషం. నిజంగా మీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు పుట్టుకను మనం సాధారణంగా క్రిస్మస్గా జరుపుకుంటాం. కానీ క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ అని కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం అని అర్థం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టినరోజు కాదు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారని ఆయన కోసం అనేకులకు ప్రకటిస్తూ ఉంటాం మనం, క్రీస్తును ఆరాధిస్తూ. క్రిస్మస్ అంటే పుట్టినరోజు అనుకోకండి. ఇప్పుడు గమనించండి, ఇది మహా సంతోషకరమైన సువర్తమానమా అంటే క్రైస్తవులకి కొంతమందికి సంతోషం కలుగుతుంది. ఈ క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినందుకు సంతోషం కలుగుతుంది. ఎలా సంతోషం కలుగుతుందో చెప్తాను చూడండి. క్రిస్మస్ అంటే మీకు క్రిస్మస్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి ఎవరినైనా, చిన్నపిల్లల్ని అడగండి. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ రోజు ఏం చేస్తారు అని అడిగారు అనుకోండి, క్రిస్మస్ అంటే పిల్లలకు బాగా సంతోషంగా ఉంటుంది. ఎందుకు?
డాన్సులు వేస్తారు కాబట్టి, లేకపోతే స్కిట్లు వేస్తారు కాబట్టి, లేకపోతే పాటలు పాడతారు, వాళ్ళకి గిఫ్ట్లు వస్తాయి. సండే స్కూల్లో వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు ఇస్తారు, అందుకే పిల్లలకి చాలా సంతోషం. క్రిస్మస్ అంటే పెద్దవాళ్ళకి కూడా సంతోషమే. ఎందుకు? మంచి చీరలు కట్టుకుంటారు. నీ చీర ఎంత అంటే నీ చీర ఎంత, నీ చీర ఎంత అంటే నా చీర ఎంత, చీర బాగుంది, ఎక్కడ కొన్నావు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారని వాళ్ళకు కూడా సంతోషమే. క్రిస్మస్ అంటే ముసలి వాళ్ళకు కూడా సంతోషం. ఎందుకు? చీరలు ఎత్తారని. అర్థమవుతుందా? క్రిస్మస్ అంటే వాళ్ళకు కూడా సంతోషమే. క్రిస్మస్ అంటే సేవకులకు కూడా సంతోషమే. కొంతమంది సేవకులు ఆ రోజుల్లో చక్కగా వాక్యాన్ని ప్రకటించడానికి, అనేకులకు సువార్తను తెలియచేయటానికి ఒక చక్కని అవకాశంగా సేవకులు భావిస్తుంటారు. ఇప్పుడు గమనించండి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంతోషమే. బయట వాళ్ళకి సంతోషమేనా? ఆలోచించండి. బయట వాళ్ళకి సంతోషమేనా? ఖచ్చితంగా సంతోషమే. ఎందుకు సంతోషం అంటే, బయట వాళ్ళు ఇప్పుడు బేకరీ వాడు ఉన్నాడు అనుకోండి, ఆ బేకరీ వాడికి క్రిస్మస్ అనగానే కేకులు ఎక్కువ అమ్మేస్తాం, ఆడికి సంతోషమేనా? స్వీట్ కొట్టోడుకో వాడికి సంతోషమే. బట్టలు షాపోడుకో, స్టార్లు అమ్మేవాడుకో, లైటింగ్లు అమ్మేవాడుకో, ప్రజలందరికీ సంతోషమేనా? కానీ దేవదూత మాట్లాడుతున్న సంతోషం ఈ సంతోషం కోసం కాదు. అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి ఇవన్నీ చెప్తున్నాను. ప్రజలందరికీ క్రిస్మస్ అంటే సంతోషమేనా అంటే సంతోషమే, ఖచ్చితంగా సంతోషమే. స్టార్లు అమ్ముకున్న వాడి దగ్గర నుంచి బేకరీలో కేకులు అమ్ముకున్న వాడి దగ్గర దాకా, స్వీట్లు అమ్ముకున్న వాడి దగ్గర దాకా, బట్టల షాపులో బట్టలు అమ్ముకున్న వాడి దగ్గర దాకా అందరికీ సంతోషమే. ఒక సంతోషకరమైన ఒక పండగ వాతావరణం క్రిస్మస్లో కనిపిస్తుంది. కానీ ఆ రోజు దేవదూత గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి చెప్తున్న మహా సంతోషకరమైన సువార్తమానం ఇప్పుడు మనం చూస్తున్న సంతోషం కాదు. మరి ఏంటి ఆ సంతోషం అంటే, ఏంటి ఆ ఆనందం? మహా సంతోషకరమైన సువర్తమానం ఎలా కలుగుద్ది? యేసుక్రీస్తు వారు పుట్టారన్న సంతోషం ఎలా కలుగుద్ది అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అనుభవించిన వాళ్ళకు మాత్రమే సంతోషం తెలుస్తుంది. ఇప్పుడు గమనించండి, జక్కయ్య అనే ఒక భక్తుడు ఉన్నాడు. జక్కయ్య అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. తర్వాత సంవత్సరం ఒకవేళ క్రిస్మస్ చేశారనుకోండి. ఆ రోజుల్లో క్రిస్మస్ చేయలేదు, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత, చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ అనేది స్టార్ట్ అయింది. మీకు క్రిస్మస్ రోజున విషయాలన్నీ చెప్తాను. 300 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు జక్కయ్య అనే భక్తుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఆయన బతుకు మారిపోయింది. మారిపోయిన తర్వాత ఒకవేళ క్రిస్మస్ ఆరాధన ఒకవేళ జరుగుతుంది అనుకోండి, జరగలేదు అనుకోండి, ఇప్పుడు జరుగుతుంటే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ఎందుకు ఆనందం ఆయనకి? ఒకప్పుడు నా జీవితం చాలా దారుణంగా ఉండేది. ఒకప్పుడు నా జీవితం అందరూ తిట్టుకునేవారు, వీడు పాపి, వీడు అలాంటోడు ఇలాంటోడు అని అందరూ తిడుతూ ఉండేవారు. ఈరోజు యేసయ్య పరలోకం నుంచి నా కోసం దిగొచ్చిన కారణంగా నా బతుకు మారిపోయింది. అప్పుడు ఆ క్రిస్మస్ ఆరాధనలో ఆయన ఎంత సంతోషిస్తాడు? అర్థమవుతుందా? కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆనంద బాష్పాలు అవి. ఇంతటి భాగ్యాన్ని దేవా నువ్వు నాకు ఇచ్చావు. ఇది నిజమైన సంతోషం. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టారు అని మన సంబరాలు చేసుకోవడం కాదు, కానీ అప్పుడు నిజమైన మహా సంతోషకరమైన సువార్తమానం కాదు. కానీ నిజమైన సంతోషం ఏంటంటే, ఆయన నీ హృదయంలో పుట్టి ఆయన్ని నీ హృదయంలోనికి తీసుకొచ్చి నీ బ్రతుకు ఆయన ద్వారా మారిన రోజు నీకు నిజమైన మహా సంతోషకరమైన సువార్తమానం. వీటి కోసం చెప్తున్నారు. మీకు మహా సంతోషకరమైన సువార్తమానం నేను తెలియజేయబోతున్నాను. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కోసం పుట్టాడు. ఇదే మహా సంతోషకరమైన సువార్తమానం. ఎవరు పుట్టారట? దావీదు పట్టణంలో ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. వేటి నుంచి రక్షిస్తాడు? పాపాల నుంచి రక్షిస్తాడు. అర్థమవుతుందా? మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటంటే, మీరు పండగ చేసుకుంటారని కాదు, ఒక రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు వేటి నుంచి రక్షిస్తాడంటే పాపాల నుంచి రక్షిస్తాడు. ఆ పాపాల నుంచి విడుదల పొందిన రోజు మహా సంతోషం.
ఇదే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరూ పాపులుగా మారిపోయారు, ప్రజలందరూ దోషులుగా ఉండిపోయారు, నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉంటే మీ పాపాలన్నీ ఆయన భుజాల మీద వేసుకుని చచ్చిపోవటానికి ఒక ఆయన వస్తున్నాడు. ఆయన రక్షకుడు, ఆయన దావీదు పట్టణంలో అంటే బెత్లెహేములో పుట్టాడు. ఇది సంతోషకరమైన సువర్తమానం. అర్థమవుతుందా? ఆయన మన కోసం దిగొచ్చాడు, ఆయన మన కోసం పరలోకం నుంచి దిగొచ్చాడు. ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. ఇప్పుడు గమనించండి, ఆయన మన కోసం వచ్చాడు అని చెప్తే సంతోషం కలుగుతుందా? క్రిస్మస్ రోజు ఆయన మన కోసం దిగొచ్చాడు, ఆయన మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు అని ఈ రోజున్న ప్రజలకి చెప్తే ఆనందం కలుగుతుందా? లేకపోతే ఈ రోజున్న ప్రజలకి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు చేస్తుంటే ఆనందం కలుగుతుందా? రాత్రి మేము క్రిస్మస్కి వెళ్ళాం, మొన్న కూడా మనం ఒక క్రిస్మస్కి వెళ్ళాం. అక్కడ ఎలాంటి అల్లరి చిల్లర కార్యక్రమాలు ఏమైనా జరిగాయి? అక్కడ చక్కగా వాక్యం వినొచ్చాం. మనం రాత్రి కూడా వెళ్ళాం, చక్కగా వాక్యం చెప్పారు. అలాగే మేము వెళ్ళే దారిలో కూడా ఒక క్రిస్మస్ జరిగింది. అక్కడ కూడా 8 గంటలకు వాక్యం చెప్పేస్తున్నారు. వాళ్ళు 8 గంటలకి వాక్యం చెప్పేస్తున్నారు. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఒకవేళ యేసుక్రీస్తు వారి పుట్టినరోజు కాదు అది. ఒకవేళ పుట్టినరోజులాగే నువ్వు చేసుకుంటే పుట్టినరోజులో హైలైట్ అవ్వాల్సింది ఎవరు చెప్పండి? ఇప్పుడు పుట్టినరోజు అండి, నా పుట్టినరోజు. ఆ పుట్టినరోజులో హైలైట్ అవ్వాల్సింది ఎవరు? కొత్త బట్టలు వేసుకోవాల్సింది ఎవరు? నేనేనా? నేను పాత బట్టలు వేసుకుని మీరు అందరూ కొత్త బట్టలు వేసుకుని నాకు ఏమీ పెట్టకుండా మీరు తింటా తిరిగేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉన్నారు? వాక్యమై ఉన్నాడు కదా. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ టైంలో ఎలా ఉన్నారు? వాక్యంగా మనకు ప్రత్యక్షమవుతున్నారు. వాక్యంగా ఆయన మనకు ప్రత్యక్షమవుతున్నారు. ఇప్పుడు క్రిస్మస్లో వాక్యానికి సమయం ఇవ్వట్లేదు అని అంటే, క్రిస్మస్లో అంటే నువ్వు క్రీస్తు పుట్టినరోజు అని చేస్తున్నావు. ఆ క్రీస్తు పుట్టినరోజులో ఎవరికి స్థానం లేదు? క్రీస్తుకి స్థానం లేదు. మన సంబరాలు ఎక్కువైపోతున్నాయి. పుట్టినరోజు చేస్తున్నాం అని అనుకుంటున్నావు, కానీ ఆయన్నే పక్కన పెట్టేస్తున్నాం. ఆయన వాక్యమై ఉన్నాడు. బర్త్డే రోజు ఎవరి బర్త్డే అయితే వాళ్ళని హైలైట్ చేయాలి. అంటే యేసుక్రీస్తు వారి బర్త్డే ఒకవేళ నువ్వు చెయ్యాలి అని అనుకుంటే, యేసుక్రీస్తు వారి కోసం క్రిస్మస్ ఆరాధన పెట్టాలి అని అనుకుంటే, చక్కగా ఆ రోజు వాక్యం ప్రకటించటమే నిజమైన క్రిస్మస్. పాపుల కోసం ఆయన రక్షించడానికి వచ్చారు. ఇక్కడ మహా సంతోషకరమైన సువర్తమానం, మీరు వెళ్ళి అక్కడ ఎగరండి, మహా సంతోషకరమైన సువర్తమానం, మీరు సంబరాలు చేసుకోండి, అలా చేసుకోండి అని దూత చెప్పలేదు. మహా సంతోషకరమైన సువర్తమానం అని ఏం చెప్తుంది? రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పుట్టడమే ఏంటట? సంతోషకరమైన సువర్తమానం. మన పాపాల నుంచి మనకు విడుదల వచ్చేసింది. అంతకంటే సంతోషం ఏముంటుంది? మనం ఈ భూమి మీద ఏం చేసినా, మనం ఈ భూమి మీద ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మన పాపాలకు విడుదలైతే కలగదు. బయట వాళ్ళు చాలామంది చేస్తుంటారు పాపాల నుంచి విడుదల పొందటానికి. ఎక్కడికెక్కడికో వెళ్తుంటారు, గుండులు కొట్టించుకుంటుంటారు, మెట్లు ఎక్కుతుంటారు, కొండలు ఎక్కుతుంటారు. దేనికోసం? బలి నైవేద్యాలు ఇస్తుంటారు. దేనికోసం? పాపాలు పోగొట్టుకోవడానికి. మనం దేనికోసం అనుకుంటాం, కానీ ఆ ఆచారాలు వెనకున్నది ఏంటంటే పాపాలు పోగొట్టుకోవటానికి. 12 సంవత్సరాలకు ఒకసారి వెళ్తుంటారు. ఎక్కడికి? గోదావరికి ఒకటి వస్తాయి, చెప్పకూడదు. వాటిలో వెళ్ళి మునిగొస్తాయనట, సకలమైన పాపాలు పోతాయి, అన్ని రోగాలు పోతాయి. ఇప్పుడు గమనించండి, ప్రపంచమంతా దేనికోసం తిరుగుతుందంటే పాపాలు పోగొట్టుకోవటానికి. దేవుడు అంటే మనుషులకి ఎందుకు భయభక్తులు? మన భారతదేశం వాళ్ళకి బాగా దేవుడు అంటే ఆసక్తి. నిజమైన దేవుని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కానీ భారతదేశం ప్రజలకి దేవుడు అంటే చాలా ఆసక్తి. మిగతా దేశాలన్నిటికంటే దేవుని మీద చాలా ఆసక్తి చూపిస్తారు. అందుకే మన దేశంలో ఉన్నన్ని మతాలు ఏ దేశాల్లో ఉండవు. ఇప్పుడు గమనించండి, మనుషులందరికీ ఆలోచన ఏంటంటే నా పాపం నేను పోగొట్టుకోవాలా? ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పాపాలు పోగొట్టుకోవాలని మనుషులందరికీ ఉన్న ఆలోచన. అందుకే దేవదూత వచ్చి చెప్తుంది, మనుషులందరూ పాపాలు పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ఆ పాపాలు పోగొట్టుకోవడానికి ప్రజలందరూ చేస్తున్న ప్రయత్నాలకి ఈరోజు నేను వచ్చి చెప్తున్నాను, ప్రజలందరూ
ప్రజలందరికీ పాపాలు పోగొట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ వల్ల అవ్వట్లేదు. అందుకే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను తీసుకొచ్చాను. ఏంటంటే మీ పాపాల నుంచి విడిపించడానికి, మీరు ప్రయత్నిస్తున్న మీ వల్ల కానీ ఆ పాపాల నుంచి విడిపించడానికి రక్షకుడు ఈ లోకానికి దిగొచ్చాడు. ఇది మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పిందట. ఇది నిజమైన సంతోషకరమైన సువర్తమానం అంటే పాపాల నుంచి విడుదల పొందటం. దేవుని మహాకృపను బట్టి మనందరి పాపాల నుంచి, ఎవరైతే ఇక్కడ బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఉన్నారో మనందరి పాపాల నుంచి దేవాతి దేవుడు మనల్ని విడిపించాడు, గొప్ప రక్షణ దయచేశాడు. ఎప్పుడైతే మనం ఆయన్ని అంగీకరించి బాప్తిస్మ కార్యక్రమంలోనికి అడుగు పెడతామో ఆ రోజు మన పాపాలన్నీ ఏమవుతాయి చెప్పండి? క్షమించబడతాయి. మన పాపాలన్నీ క్షమించబడతాయి. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వెంటనే చేయాల్సిన పని ఏంటి చెప్పండి? చెప్పాలా? బాప్తిసం తీసుకోవటం. మీరు బాప్తిసం తీసుకుని చెప్పట్లేదేంటి? మారు మనసు పొందుకున్న వెంటనే చేయాల్సిన పని ఏంటంటే బాప్తిస్మం తీసుకోవటం. ఇప్పుడు మారు మనసు పొందడం అంటే ఒక మనిషి చచ్చిపోవటం అంటే నేను మారాలి అనుకోవటం, పాత జీవితాన్ని మార్చుకొని ఒక నూతన జీవితాన్ని పొందుకోవాలి అని అనుకోవటం. బాప్తిస్మం అంటే ఏం లేదు, పాతి పెట్టడం అని అర్థం. ఏంటి చెప్పాలా? అందరు చెప్పాలి. పాతి పెట్టడం. ఎవరిని పాతి పెడతారు? బతుకున్న వాళ్ళు తీసుకెళ్ళి పాతి పెడతారు, అంతేనా? చచ్చిపోయిన వాళ్ళని పాతి పెడతారు, అవునా? మనుషులను పాతి పెట్టేస్తారా, శవాలను పాతి పెడతారా? శవాలనే పాతి పెడతారు కదా. ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏంటి? పాతి పెట్టడం, ముంచటం లేదా పాతి పెట్టడం, సమాధి చేయటం అని అర్థం బాప్తిస్మం అంటే. ఇప్పుడు గమనించండి, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నాడు అని అంటే అతను చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి ముంచాలి, అంతేనా? పాతి పెట్టడం గమనించాలి. పాతి పెట్టడం అంటే ఎవరిని పాతి పెడతారు? చచ్చిపోయిన వాళ్ళని పాతి పెడతారు. అంటే బాప్తిస్మం అంటే పాతి పెట్టడం, ముంచడం, సమాధి చేయటం అని అర్థం. ఇప్పుడు గమనించండి, చాలామంది ఈరోజు బాప్తిస్మాలు ఎలా పొందుతున్నారు అని అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నాం, యేసుక్రీస్తు వారిని అంగీకరించామని చెప్పుకుంటున్నాం, పైకి అంగీకరించాం, మేము యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎందుకు బాప్తిస్మాలు తీసుకుంటున్నారు తెలుసా? ఎందుకంటే అందరూ తీసేసుకున్నారు, మనం కూడా తీసేసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత భోజనాలకి ఎవరో రావట్లేదు కాబట్టి ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? నేను చాలామందిని అడుగుతాను, ముసలి వాళ్ళని అడుగుతాను, కొంతమందిని ముసలి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నాకు ఎక్కువగా ముసలి వాళ్ళతో సరదాగా మాట్లాడటం ఇష్టం. అంటే ఎటకారలాడటం కాదు కానీ వాళ్ళతో మాట్లాడుతుంటాను. వాళ్ళని అడుగుతుంటే మీరు బాప్తిసం తీసుకున్నారంటే తీసుకున్నామని చెప్తారు. ఎందుకు తీసుకున్నారంటే పాస్టర్ గారు తీసుకెళ్ళి ముంచేశారు, అంతే. ముంచేశారు వాళ్ళు. పాస్టర్ గారు ముంచేశారు, నేను ములిగేశారు, తానం పుచ్చుకున్నాను అంటారు. ఇప్పుడు గమనించండి, అయ్యగారు తీసుకెళ్ళి ముంచేశారని మునిగేస్తాం, బాప్తిసం అయిపోతుందా? లేకపోతే పెళ్ళి చేసుకోవటానికి సంబంధాలు కుదరట్లేదని బాప్తిసం తీసుకోవడం బాప్తిసం అయిపోతుందా? లేకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ బాప్తిసం తీసేసుకున్నారు, నేను కూడా బాప్తిసం తీసేసుకోవాలి, ఇది బాప్తిసం అవుతుందా? నాకు కూడా సంఘంలో రాయితీలు కావాలి, నన్ను కూడా చచ్చిపోయిన తర్వాత పెట్టిలో తీసుకెళ్ళాలి కానీ కాల్చకూడదు నన్ను, కాబట్టి నేను కూడా ఏం చేయాలా, ఇది బాప్తిసం అవుతుందా? ఈరోజు చాలామంది బాప్తిస్మాలు ఎలా తయారైపోయాయంటే చచ్చిపోకుండానే తీసుకెళ్ళి కప్పేడేస్తున్నారన్నమాట. బాప్తిస్మం అంటే ఏంటి? సమాధి చేయటం కదా, పాతి పెట్టడం కదా. ఈరోజు చాలామంది వారి మారు మనసు పొందుకోకుండా లేకపోతే వాళ్ళ పాత జీవితం చచ్చిపోకుండా తీసుకెళ్ళి కప్పేడేస్తున్నారు. బతుకున్నవాడిని తీసుకెళ్ళి కప్పేడేసి పైన మట్టేస్తాడు, ఏం చేస్తాడు చెప్పాలా? బతుకున్నవాడిని తీసుకెళ్ళిపోయి బలవంతంగా గోతులో పెట్టేసి మట్టేసావు, వాడు ఏం చేస్తాడు? వాడు లేచి వచ్చేయడానికి ప్రయత్నిస్తాడు, అవునా కదా? ఎప్పుడు లెగిద్దామా అని చూస్తుంటాడు. నువ్వెంత అని చేయాలని చూస్తున్నా, మట్టి వేయాలని చూస్తున్నా, వాడు వచ్చేయాలని పైకి ప్రయత్నిస్తుంటాడు, అవునా కదా? చచ్చిపోయినోడి మీద మట్టేస్తే వాడు రాడు, అవునా కదా? ఈరోజు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మనలో ఈ పాపపు ఆలోచనలు మళ్ళీ పైకి లేస్తున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోకుండానే కప్పెడేశారు నిన్ను. అర్థమవుతుంది కదా? చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఇలా చూడండి. బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా ఒకవేళ మనం పాపం చేస్తున్నాము అని అంటే బాప్తిసం తీసుకున్న క్రమంలో ఏదో తప్పు జరిగిందని అర్థమవుతుందా? నువ్వు సరిగ్గా మారు మనసు పొందకుండానే ఒకవేళ తీసేసుకున్నావేమో,
దేవాదేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మన పాపాల నుంచి విడిపించటానికి ఆయన వచ్చాడు. ఆయన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన పాపాల నుంచి విడిపిస్తాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకోవడం అంటే పాతి పెట్టడం, సమాధి చేయటం, ముంచటం. ఎప్పుడైతే మనం ముంచి పైకి లేపుతామో మన పాపాలన్నీ ఆ నీటిలోనే సమాధి చేయబడతాయి. ఒక నూతన జీవితాన్ని మనం పొందుకుంటాం. అప్పుడు మాత్రమే మన నిత్య జీవానికి చేరుకుంటాం. ఆ రక్షకుడు వచ్చింది ఎందుకంటే మనల్ని రక్షించడానికి. ఆ రక్షకుడిని అంగీకరించిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మ కార్యక్రమంలో అడుగు పెట్టాలి. నేను చెప్పాల్సిన విషయం ఇదైతే కాదు. దేవుడు ఎందుకు ఇది ప్రేరేపిస్తున్నా నాకు తెలియదు. నేను చెప్పాలనుకున్నది వేరే, నేను రాసుకున్నది కూడా వేరే. నేను రాసుకుని చెప్పాలనుకున్నది వేరే, దేవుడు ఎందుకు ఇలా ప్రేరేపిస్తున్నా తెలియదు. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఒక వ్యక్తి మారు మనసు పొందుకున్నాడు, మారాలని ఆలోచన వచ్చింది, మారు మనసు పొందుకున్నాడు. కానీ బాప్తిసం తీసుకుంటలేదు అనుకోండి. అర్థం ఏంటి? మారు మనసు అంటే చచ్చిపోవటం. చచ్చిపోయిన వెంటనే ఏం చేయాలా? ఒక 10 రోజులు ఉంచుకుంటాం ఇంటికాడ, ఒక 2 రోజులు ఎవరైనా రాకపోతే ఒక 2 రోజులు ఉంచుతాం. అదైనా కొంచెం కష్టంగా ఐస్ బాక్స్లో పెట్టి. అవునా కదా? ఎక్కువ రోజులు ఉంచేసుకుంటే, అవునా కదా? ఇప్పుడు నువ్వు మారు మనసు పొందుకున్న తర్వాత కూడా బాప్తిస్మ కార్యక్రమంలో అడుగు పెట్టట్లేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోయిన బాడీని తీసుకెళ్ళి కప్పెట్టను అంటున్నావు. అర్థమవుతుందా? చచ్చిపోయిన బాడీని తీసుకెళ్ళి నేను కప్పెట్టను, నేను అలాగే ఉంచుతాను అంటున్నావు. ఆ బాడీని పాతి పెట్టాలి. అప్పుడు మాత్రమే మన పాపాలకి పరిపూర్ణమైన విడుదల కలుగుతుంది. ఆ రక్షకుడిచ్చే రక్షణను మనం పొందుకోగలం. ఆ రోజు దేవదూత వారికి వచ్చి చెప్తున్న మాట మరొకసారి చదువుతున్నాను చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ముగించుకుందాం. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒక క్రీస్తు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య, క్రీస్తు అంటే ఎవరో ఏం కాదు, మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవాతి దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని కాపాడుతారని ఆ రోజున్న ఇశ్రాయేలీల ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల ప్రజలందరూ ఎదురు చూస్తుంటే ఆ ఎదురు చూస్తున్న ఆయన వచ్చేసాడు. ఎక్కడ పుట్టాడు చెప్పాలా? ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఆయనే మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన చెప్పి అక్కడ వెంటనే ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో 14వ వచనం, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రాలు చేస్తున్నాయట. అర్థమైతేనే దేవుని స్తుతిస్తూ ఉన్నాయట. ఆ దూత గొర్రెల కాపర్లకు వచ్చి వర్తమానం చెప్పింది. వర్తమానం చెప్పగానే పరలోక సైన్య సమూహం అంతా వచ్చి ఆర్భాటంతో దేవునికి ఏం చేస్తున్నారు? స్తోత్రాలు చెల్లిస్తున్నారట. యేసయ్య పుట్టినరోజు జరిగిన ఒక అద్భుతం ఇది. పరలోక సైన్య సమూహం అంతా ఆ రోజు స్తోత్ర గానాలు చేస్తుంటే ఈ గొర్రెల కాపర్లు ఆశ్చర్యంగా అలా చూస్తున్నారట. అర్థం చేసుకోండి ఆ స్థితి. అది ఒకసారి మీరు మైండ్లోకి తెచ్చుకుని అది ఆలోచిస్తూ వింటే మీకు బాగా అర్థమవుతుంది. వీళ్ళు చీకట్లో కూర్చున్న వీళ్ళ దగ్గరికి దేవదూత వచ్చి రక్షకుడు మీకోసం పుట్టాడని చెప్పారు. ఎక్కడ? బెత్లెహేములో, దావీదు పట్టణంలో. ఇప్పుడు వచ్చాడు, అక్కడికి వెళ్ళండి అని ఒక అడ్రస్ చెప్పిన వెంటనే మిగతా దేవదూతలన్నీ వచ్చి ఏం చేస్తున్నాయట? దేవుని స్తుతిస్తూ ఉన్నాయట, స్తోత్ర గానాలు చేస్తూ ఉన్నాయట. ఆ తర్వాత మాట చూడండి, 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మాకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి ఒకరికొకరు చెప్పుకుంటున్నారట. ఆ దూత వెళ్ళిపోయిన జాగ్రత్త వినండి. ఆ దూత వెళ్ళిపోయిన ముగించుకుందాం. ఆ దూత వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళ ఆలోచన చూడండి. ఏం ఆలోచిస్తున్నారట? దూత వచ్చి చెప్పింది ఇది రాత్రిపూట కదా, పొద్దున్నే చక్కగా స్నానం చేసి మంచి తెల్లబాట్లు వేసుకుని టిఫిన్ చేసి తీరుబడిగా వెళ్దాం అని అనుకోలేదట. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ రాత్రికి రాత్రే వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏంటి? గొర్రెలు ఉన్నాయి, అదే వాళ్ళ జీవితం.
ఆ గొర్రెలు పోతే, ఎవరైనా గొర్రెలు ఎత్తుకుపోతే, ఏ జంతువులైనా వచ్చి తినేస్తే, ఆలోచించండి. వాళ్ళకున్నది విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వెళ్తున్నారు. గమనించాలి. వాళ్ళకున్నది విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వెళ్ళటానికి వాళ్ళు త్వరగా తొందరపడుతున్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళటానికి? యేసయ్య దగ్గరికి రావటానికి ఈ రోజుకి ఎంతమందికి తొందర ఉంది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యేసయ్య దగ్గరికి రావటానికి మీలో ఎంతమందికి ఆ ఆతృత, ఆ కంగారు ఉంది? దేవదూత వచ్చి చెప్పిన వెంటనే యేసయ్యను చూడటానికి త్వరగా వెళ్దాం రండి. ఏముండిపోయి ఇక్కడ? పనులున్నాయి వాళ్ళకి పనులు ఉన్నాయి లేదా? ఆ పనులన్నీ, ఆ బాధ్యతలన్నీ, వాళ్ళ ఆస్తి పాస్తులన్నీ విడిచిపెట్టి వచ్చారట. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు మందిరానికి టైం అయిపోయింది, ఆదివారం చర్చికి టైం అయిపోయింది, కూర ఉడకలేదు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి? అయిన తర్వాత వస్తారు, అవునా? బట్టల మధ్యలో ఉండిపోయాయి, ఏం చేస్తారు? అవునా కదా? ఇక్కడ గొర్రెల కాపురులు చూడండి, ఏం చేశారు వాళ్ళు? అన్నీ వదిలేసి వచ్చారు. అర్థమవుతుందా? యేసయ్య దగ్గరికి ఎప్పుడు అన్నీ వదిలేసి వస్తే మిగతా పనులైనా ఆయన చక్కబెడతాడు. అంటే ఆయన వచ్చి బట్టలు ఉతుకుతాడని కాదు, మీరు అలా అనుకున్నారు కాక. మన పనులన్నీ ఖచ్చితంగా ఆయన చక్కబెడతాడు. తగిన సమయాన్ని ఆయన ఇస్తాడు, తగిన ఓపికను ఆయన ఇస్తాడు, తగిన ఖాళీని ఆయన ఇస్తాడు. ఆదివారం పని వచ్చిందని పనికి వెళ్ళిపోయామనుకోండి, ఆదివారం పనికి వెళ్ళిపోయో, నేను నిజంగా చెప్తున్నాను, ఆదివారం పనికి వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా ఒక వారం రోజులు ఖాళీగా ఇంటికి కూర్చుంటారు మీరు. ఇది నిజం, నేను ఎటకారంగా అంటున్నాను అనుకోకండి. ఆదివారం పనికి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా పని లేదమ్మా అని తిరుగుతుంటారు. పని ఏం లేదు, పని ఏమన్నా ఉంటే చెప్పనేసి. ఎందుకు? నువ్వు ఆదివారం అనేసి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటావు. అర్థమవుతుందా? యేసయ్య దగ్గరకు వచ్చేటప్పుడు పనులన్నీ విడిచిపెట్టి, బాధ్యతలు మీకు ఏవైతే ఉన్నావో అవన్నీ పక్కన పెట్టి రావటానికి ప్రయత్నించాలి. ఈరోజు గొర్రెల కాపరుల కోసం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి చెప్పండి? మన కోసం మనం చచ్చిపోయిన తర్వాత ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారా? గొప్పగా చెప్పుకోరు, చెడుగా చెప్పుకుంటారు కానీ చెడుగా చెప్పుకుంటారు. మనం చచ్చిపోయిన తర్వాత మన పిల్లలు కావచ్చు, మన మనవళ్ళు కావచ్చు, మన మనవరాలు కావచ్చు, మన కోసం చెప్పుకోవాలి. అర్థమవుతుందా? ఎలా చెప్పుకోవాలి? గొప్పగా చెప్పుకోవాలి. మా మామ ఉండేది, మా మామ చర్చు అక్కడ ప్రార్థన జరిగిపోతున్నా ఇక్కడ ఇంటికాడ వెళ్ళేది కాదని చెప్పుకోకూడదు. మా మామకి ఎప్పుడు ప్రార్థన మధ్యలోనే వెళ్ళేది, నేను కూడా ఏం చేయాలా? ప్రార్థన మధ్యలోనే వెళ్తానని మన మనవళ్ళు మనవరాళ్ళు అనుకోకూడదు. మనం వాళ్ళకి మాదిరి చూపించి చచ్చిపోవాలి. అర్థమవుతుందా? మనం వాళ్ళకి మాదిరి చూపించి చచ్చిపోవాలి. వాళ్ళు చూడండి, ఉన్న పనులన్నీ, ఉన్న బాధ్యతలన్నీ విడిచిపెట్టి వచ్చేసారు. ఇప్పుడు గమనించండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య దగ్గరికి ఎలా వచ్చారు? వాళ్ళు వదిలేసి వచ్చారు కదా. ఈరోజు యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏం వదిలేసి వస్తున్నారు? మేము పనుల కోసం ఇప్పుడు మాట్లాడట్లే, ఇందాక పనుల కోసం మాట్లాడాం. యేసయ్య దగ్గరకు వస్తున్నప్పుడు ఏం వదిలేసి మనం వస్తున్నాం? మన పాపాలు, లేకపోతే మన సరి చేసుకోవడానికి ఈ వారం మనం వచ్చాం, వాక్యం వింటున్నాం. వాక్యం విన్న తర్వాత అయ్యో నేను మారిపోవాలి అని అనుకుంటాం. మనం ఇక్కడ ఖచ్చితంగా అనుకుంటాం, వాక్యం విన్నంటే నా బతుకుని మార్చేసుకోవాలి అని అనుకుంటాం. ఎలాగ అనుకుంటున్నారు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మొక్కజొన్న బొత్తులు తింటాం కదా, మీకు ఒకసారి చెప్పినట్టున్నాను. మొక్కజొన్న బొత్తులు తింటామా? ఆ జొన్న బొత్తులు తిన్నప్పుడు అక్కడ కొనుక్కుంటామా? కొనుక్కున్నప్పుడు చాలా వేడిగా ఉంటాయి. వేడిగా జొన్న బొత్తులు తింటే చాలా బాగుంటాయి అనుకుంటాం మనం, అవునా కదా? ఆ ఇంటికి తీసుకొచ్చి తిందాం అనుకుంటాం. ఇంటికి వచ్చినప్పటికి ఏమైపోద్ది? తినాలనిపిస్తుందా? బాగోదు, అంత బాగోదు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ వింటున్నప్పుడు ఆ మొక్కజొన్న పొత్తులు కాలిపోతున్నట్టు వేడివేడిగా ఉంటారు మీరంటే మీరే కాదులేండి, అందరూని. ఇంటికి వెళ్ళే లోపు ఏమైపోతున్నాం? చల్లారిపోతున్నాం. అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళేలోపు చల్లారిపోతున్నాం. ఇప్పుడు గమనించండి, యేసయ్య కోసం విడిచిపెట్టి రావాలంటే, యేసయ్యతో నువ్వు కొనసాగాలంటే, యేసయ్యతో నువ్వు నడవాలంటే, యేసయ్య దగ్గరికి చేరుకోవాలంటే నీ పాపాన్ని నువ్వేం చేయాలా? చెప్పాలంతా పాపాన్ని పక్కన పెట్టుకుని రావాలి. ప్రతి వారం వస్తున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత అదే బ్రతుకు. ప్రతి వారం వస్తున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత అదే బతుకు, అదే గొడవలు, అయ్యే తలపోట్లు, అవే మాటలు. జీవితం మీద విరక్తి పుట్టాలి, చిరాకేయాలి. ఏంటి జీవితం? ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు ఇవే మాటలా? ఎప్పుడు ఇవే గొడవలా? ఎప్పుడు ఇవేనా? ప్రశాంతంగా బతకాలని అనిపించట్లేదా? అర్థం చేసుకోండి. యేసయ్య దగ్గరకు వస్తున్నావంటే, యేసయ్యతో నడుస్తున్నావంటే కొన్ని విడిచిపెట్టి రావాలి. ఆ రోజు గొర్రెల కాపురులు వాళ్ళకు ఉన్నవన్నీ విడిచిపెట్టి వచ్చారు. మీకు
మీకు మాట చెప్తాను హృదయపూర్వకంగా, ఏసైని వెంబడించామనుకోండి మనల్ని చూసి ఇంకొకరు మారిపోయేలా బతకాల. అర్థమవుతుందా? మనల్ని చూసి మొన్నటి వరకు ఇలా ఉండేవారు కాదు, ఇలాగెందుకు అయిపోయారంటే ఏసైని వెంబడిస్తున్నారు. అన్నీ విడిచిపెడేశారు. దేనికోసం అంటే ఏసైని వెంబడిస్తున్నారు. వీళ్ళ పాపాలన్నీ మానేశారు. ఎందుకోసం? ఏసైని వెంబడిస్తున్నారు. ఇలా చెప్పుకోవాలి మన కోసం. అర్థమవుతుందా? వెళ్తారండి, ఎందుకు వెళ్తారో తెలియదండి, వెళ్తారండి. జీవితం మాత్రం మామూలు. ఇలా ఎప్పుడు అనుకోకూడదండి. మన ముందు ఎవరు అనరు, మన వెనకాల చాలా మాటలు మాట్లాడుతుంటారు. అర్థమవుతుందా? గమనించండి. ఈరోజైనా ఎందుకు దేవుడి మాటలు మాట్లాడుతున్నాడో గమనించండి. మన జీవితాలు మార్చుకోవాలి. మన మాట బాగోలేదనుకోండి, మనం మాట్లాడే విధానాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన పద్ధతులు ఏమైనా బాగోలేదు అనుకోండి, మన చూపులు బాగోలేదు అనుకోండి, అవి మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మనిషి అంటే మారాలి. అర్థమవుతుందా? మనిషి మారటానికి ప్రయత్నించాలి. మారు మనసు పొందేవాడే మనిషి అవుతాడు, మారని వాడు పశువే అవుతాడు. గమనించండి. మనలో ఖచ్చితంగా లోపాలు ఉంటాయి అంటే ప్రతి మనిషిలోని లోపాలు ఉంటాయి. లోపాలు లేని ఏ మనిషి ఉండడు. ఖచ్చితంగా ప్రతి లోపాన్ని మనం సరి చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, వీళ్ళు వదిలేసి వచ్చారట. వదిలేసి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళారు, బెత్లెహేం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ బిడ్డను చూశారట. నేను తొందరగా వెళ్ళిపోతున్నాను, సమయం లేదు కనుక. ఆ బిడ్డను చూశారట. ఆ బిడ్డను చూసిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటో చూడండి. 16 నుంచి 18 వరకు చదువుకుందాం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారట. వీళ్ళు వెళ్ళారు, వెళ్ళి చూశారట. చూసిన తర్వాత ఇంకేం చేస్తున్నారు వీళ్ళు చెప్పాలా? ప్రచురం చేస్తున్నారట. అంటే అందరికీ చెప్తున్నారట, ఇప్పుడు రక్షకుడు పుట్టాడు అని వీళ్ళు వెళ్ళి చూశారు. వీళ్ళ పనులన్నీ పక్కన పెట్టారు. పక్కన పెట్టి వచ్చి రక్షకుని చూసి వెళ్ళిపోలేదు. వీళ్ళు చూసిన సంగతిని ఏం చేస్తున్నారు? అందరికీ చెప్తున్నారట, మన కోసం రక్షకుడు పుట్టేశాడు, మన పాపాల నుంచి విడిపించడానికి, మన దోషాల నుంచి విడిపించడానికి రక్షకుడు పుట్టాడని అందరికీ చెప్తున్నారట. గమనించాలి. రక్షకుని కోసం అందరికీ చెప్తున్నారట. ఈరోజు రక్షకుని కోసం అందరికీ చెప్పడానికి క్రిస్మస్ నెలలో చాలామంది తిరుగుతుంటారు. నేను ఎలా చెప్తుంటే చాలామంది కోపాలు వస్తున్నాయి. కోపాలు వచ్చినా చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. మీరు చాలామంది క్రిస్మస్ నెలలో రాత్రిపూట డప్పులు కొట్టుకుంటూ తిరుగుతుంటారు. చూడండి, రాత్రిపూట డప్పులు కొట్టుకుంటూ తిరుగుతుంటారు. రాత్రిపూట డప్పులు కొట్టుకుంటూ తిరుగుతుంటే ఎందుకు మీరు అలా తిరుగుతున్నారు, క్యారల్స్ అంటారు వాటిని, క్యారల్స్ ఎందుకు తిరుగుతున్నారు అని అంటే వాళ్ళంతా చెప్పే మాట ఏంటో తెలుసా? ఇంకో గొర్రెల కాపరులు ఏం చేశారు? ఏసైని చూశారు. ఏసై కోసం రాత్రి అందరికీ చెప్పారు కాబట్టి మేము కూడా ఏం చేస్తాం, రాత్రి వెళ్తాం. వాళ్ళకి రాత్రే తెలిసింది. అర్థమవుతుందా? వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? రాత్రే తెలిసింది. ఆ సంతోషాన్ని వాళ్ళు పట్టలేక చూసి రాత్రే ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారట. ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి పడుకున్న వాళ్ళు లేపు చెప్పలేదు. వాళ్ళు కనిపించిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ వెళ్ళారు. అర్థమవుతుందా? ప్రచురం చేశారట. ప్రచురం చేసిన తర్వాత విన్న వాళ్ళకి ఏం కలిగిందట? కింద మాట ఆశ్చర్యం కలిగిందట. విన్న వాళ్ళకి ఏం కలిగింది? ఏసై కోసం వాళ్ళు చెప్తుంటే ఏసై కోసం విన్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందట. ఈరోజు మనం చేస్తున్న ఈ క్యారల్స్ ఏవైతే ఉన్నావో, రాత్రిపూట తిరుగుతున్న ఈ డప్పులు కొట్టుకుంటూ తిరుగుతున్న తిరుగుళ్ళు ఏవైతే ఉన్నావో అవి విన్న తర్వాత ఎంతమందికి ఆశ్చర్యం కలుగుతుంది? చిరాగేస్తుంది. పడుకున్న వాళ్ళు లేపేస్తారు ఏంటని. అవునా కదా? ఆశ్చర్యం కలిగిందంట. రక్షకుడు వచ్చేసాడా, రక్షకుడు మా కోసం వచ్చేసాడా, రక్షకుడు పాపాల నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిందంటే వాళ్ళు ఏం చేశారు? చెప్పారు. అంతేనా? రాత్రి చెప్పుకుంటూ తిరిగారు. వాళ్ళకి రాత్రి తెలిసింది కాబట్టి రాత్రి చెప్పారు. మనకి ఎప్పుడు తెలిసింది? అర్ధరాత్రి ఎవరన్నా చెవిలో చెప్పారా? లేదు కదా, ఉదయమే కదా చెప్పారు. ఇప్పుడు ఉదయాన్నే క్యారల్స్ చేస్తే తప్పు ఏంటి చెప్పండి? ఇలా అన్నందుకే చాలామందికి నచ్చట్లేదు. నేను ఉదయాన్నే క్యారల్స్ చేస్తే తప్పేంటి? ఉదయాన్నే లేచి అందరూ మెలకువకుంటారు కదా. అందరూ మెలకువకున్నప్పుడు అందరూ సెంటర్కి ఆగి చక్కగా ఒక మైక్ తీసుకుని ఏసై కోసం అందరికీ చెప్తూ, ఏసై మన పాపాల నుంచి రక్షించడానికి లోకానికి వచ్చాడు అని అందరికీ చెప్తూ, కనిపించిన వాళ్ళకి ఒక స్వీటో ఒక చాక్లెటో ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్తే ఆ మాటలు వాళ్ళ చెవిని పడతాయి?
ఎవరైనా ప్రార్థన చేయించుకుంటే వాళ్ళకి ప్రార్థన చేసి ఏదైనా కరపత్రిక వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదువుకుంటారు, చక్కగా ఉంటుంది. అవునా కదా? రాత్రిపూట ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం మనం. రాత్రిపూట ఎందుకు తిరుగుతున్నారంటే ఎంజాయ్ చేయడానికి, డాన్సులు వేయడానికి, గంతులు వేయడానికి వెళ్తున్నాం మనం, అంతే. సువార్త చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, వాళ్ళు చేస్తున్న ఆ సువార్త ప్రకటనకి ఈరోజు చేస్తున్న సువార్త ప్రకటనకి చాలా అంటే చాలా తేడా ఉంది. అవునా కదా? వాళ్ళు చేస్తున్న ప్రకటనకి ఈరోజు చేస్తున్న ప్రకటనకి చాలా తేడా ఉంది. ఆ రోజు యేసుక్రీస్తు వారిని ప్రకటించిన ఆ ప్రకటనకి ఈరోజు క్రిస్మస్లో యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్న ప్రకటనకి చాలా తేడా ఉంది. ఇది ఒరిజినల్లో ఈరోజు జరుగుతుందంట డూప్లికేట్. అర్థమవుతుందా? ఒరిజినల్ అంతా బైబిల్లో ఉంది, బయట అంతా డూప్లికేటే జరుగుతుంది. అర్థమవుతుందా? డూప్లికేట్ని డూప్లికేటే అనాలి, డూప్లికేట్ని ఇప్పుడు ఒరిజినల్ అనకూడదు, మంద తప్పు అవుతుంది. ఇప్పుడు గమనించండి, ముగించుకుందాం. ఆ వార్త విన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిందట. మీకు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. వాళ్ళు విన్నారు, విన్న తర్వాత యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు. యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి తొందరపడ్డారు, త్వరగా వెళ్ళారు. విన్న తర్వాత ఏం చేశారు చెప్పాలా? ప్రచురం చేశారు. ఇది క్రైస్తవుడు బాధ్యత. యేసయ్య కోసం మనం విన్నాము, యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి తొందరపడాలా, త్వరగా వెళ్ళాలి. బ్రతుకును మార్చుకోవడానికి త్వరపడాలి. నిజంగా టైం లేదు మనకి. యేసయ్య రెండో రాకడ మనం ఇప్పటికీ క్రిస్మస్ చేస్తూ మొదటి రాకడ కోసం చెప్తున్నాం, కానీ యేసయ్య రెండో రాకడ కూడా దగ్గరికి వచ్చేపోతుంది. ఆయన వచ్చేస్తాడు తొందరలోనే, టైం లేదు. ఒకటి, మన ఆరోగ్యాలు బాగుంటలేదు, రెండోది ఆయన వచ్చేపోతున్నాడు. ఏదో ఒకటి జరుగుతుంది, మనం వెళ్ళిపోవటమో ఆయన రావటమో ఏదో ఒకటి జరుగుతుంది, టైం లేదు. ఆ రోజు గొర్రెల కాపరులు వాళ్ళు చూడటానికి లేకపోతే యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి ఎంత తొందరపడ్డారో అంతకు మించిన తొందరపడాలి మనం. దేనికోసం? బతుకులు మార్చుకోవటానికి, విడిచిపెట్టడానికి అంతకు మించిన సంతోషాన్ని లేకపోతే అంతకు మించిన తొందరపాటు మనకు కనిపించాలి. అది ఈరోజు ఏ క్రైస్తవుల్లోనూ కనిపించట్లేదు. మార్చుకోవటానికి ఏ మనిషి ఇష్టపడట్లేదు. ఒకవేళ మార్చుకోమని చెప్తుంటే మీదే నేటి సంఘం, ఇంక సంఘాలు లేవు ఊర్లో, ఏం చేస్తాం? ఇంకో సంఘానికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? అందుకే చాలామంది సేవకులు ఏం చేస్తలేదు అంటే చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే వెళ్ళిపోతున్నారని. చాలామంది ఏం చేస్తున్నారంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి భయపడుతున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఎలా చేస్తాడు అలా చేస్తాడనే ఈ బోధలు ఎక్కువైపోయినాయి తప్ప మన బతుకులు సరి చేసుకోవాలి, మన బతుకులు మార్చుకోవాలి, మన బతుకులు ఉన్నతంగా దేవునికి సమర్పించుకోవాలి, మన పాపాలు విడిచిపెట్టి రావాలి అని కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నేర్పించే సంఘాలు లేవు. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారని భయపడి. అర్థమవుతుందా? ఎవరైనా సేవకులు నిలబడి చెప్తుంటే మన కోసమే, మన మంచి కోసమని గ్రహించాలి. అర్థమవుతుందా? మన మంచి కోసమే చెప్తారు. మన బతుకులు మార్చుకుని యేసయ్య దగ్గరికి అత్యున్నతంగా వెళ్ళిన రోజు ఖచ్చితంగా మన బతుకులు మార్చబడితే ఒకనొక రోజు ఆ రక్షకుడు మరలా తిరిగి రెండో రాకల్లో రాబోతున్నాడు. వచ్చిన ఆ రోజు మనమంతా ఆయనతో కలిసి వెళ్ళబోతున్నాం. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. అంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు, అంత గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మధ్య నీ అద్భుతమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ఇప్పటి వరకు ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆ రోజు గొర్రెల కాపరులు తండ్రి చేసిన కార్యాల కోసం, మీ రక్షణ సువార్తను ఎలా ప్రకటించారనే విషయాల కోసం మేము మాట్లాడుకున్నాం ప్రభా. ప్రతి మాటను హృదయాన్ని పెట్టడానికి ఇవి మీ మాటలని ప్రభా, ఇది కేవలం నేను చెప్తున్న మాటలు కాదని ప్రభా, మీరు మాత్రమే తెలియజేస్తున్న మాటలని తెలుసుకునే కృపను దయచేయండి. కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. స్థిరంగా నిలబెట్టండి. శక్తినిచ్చి నడిపించమని ప్రభా, జరగబోయే కార్యక్రమంలో కూడా తోడుగుని నడిపించమని, జరగబోయే క్రిస్మస్ ఆరాధనలో మీ సహాయం దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. అందరికి వందనాలు. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వాళ్ళు లేచి నిలబడండి. రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం.